సూర్యుడు కదులుతున్నాడా లేక మనం? నెమ్మదిగా గాలి శబ్దం, ఉదయ సూర్యకాంతి, హిమాలయాల మీద బంగారు వెలుగు, దూరంలో గంటల మృదువైన శబ్దం. మనిషి ఎప్పుడూ ఆకాశాన్ని చూసి ఒకే ప్రశ్న అడిగాడు: ఇదంతా ఎలా నడుస్తోంది? సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు? చంద్రుడు ఎందుకు మారుతాడు? కాలం ఎందుకు ఆగదు? మనం ఎందుకు ఆలోచిస్తాం? ఇవి కేవలం ఖగోళ ప్రశ్నలు కాదు, ఇవి మన జీవిత ప్రశ్నలు. ప్రాచీన భారతం ఈ ప్రశ్నలకు కథలతో జవాబిచ్చింది, గణితంతో జవాబిచ్చింది, ధ్యానంతో జవాబిచ్చింది, మరియు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పింది. బయటి విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు లోపలి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఇదే: కఠోపనిషత్తులోని రథం, సూర్య సిద్ధాంతంలోని గణితం మరియు మోడర్న్ ఫిజిక్స్ ఇవన్నీ ఒకే సత్యానికి మూడు ముక్కాలా? హిమాలయాల మధ్య గంగానది ఒడ్డున జ్ఞానగంగా ఆశ్రమం మెల్లగా ఉదయం వెలుగులో మేల్కొంటోంది. తపోభూమి నిశ్శబ్దంగా ఉంది. పక్షులు కూస్తున్నాయి. శిష్యులు సూర్య నమస్కారం చేస్తున్నారు. అక్కడ కులపతి సత్యదేవ మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన కళ్ళలో ప్రశాంతత ఉంది, మాటల్లో లోతు ఉంది. ఆయన దగ్గర విహాన్ అనే యువ శిష్యుడు ఉన్నాడు. అతను తెలివైనవాడు, కాని సందేహాలు ఎక్కువ. ఆ రోజు విహాన్ ఒక ప్రశ్న అడిగాడు: గురువుగారు, మన పూర్వీకులు సూర్యుణ్ణి రథంపై 7 గుర్రాలతో ప్రయాణిస్తాడని చెప్పారు, కాని సైన్స్ ప్రకారం సూర్యుడు ఒక స్టార్. మరి ఇది మిత్ మాత్రమేనా? ఆ ప్రశ్న ఆశ్రమ గాలిలో నిశ్శబ్దాన్ని పగలగొట్టింది. సత్యదేవ మహర్షి నవ్వారు. ఇది మిత్ కాదు విహాన్, ఇదొక సింబల్. సింబల్లో దాగిన ట్రూత్ని చూడగలిగితే నీ సందేహం జ్ఞానంగా మారుతుంది. ప్రాచీన భారత ఋషులు ఆకాశాన్ని కేవలం చూసేవారు కాదు, వారు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవి వారికి కేవలం కాంతి బిందువులు కాదు. ఇవి కాలాన్ని చూపించే సంకేతాలు, ఋతువులను తెలియచేసే సూచనలు, ధర్మ జీవనానికి మార్గదర్శకాలు. సత్యదేవ మహర్షి విహాన్కి ఇలా చెప్పారు: మన పూర్వీకులు అబ్జర్వేషన్ చేశారు, ఆకాశాన్ని గమనించారు, కాలాన్ని లెక్కించారు, పంచాంగం తయారు చేశారు, చంద్రుని గమనాన్ని చూశారు, గ్రహణాలను అర్థం చేసుకున్నారు. ఇవి అంధవిశ్వాసం కాదు, ఇది డిసిప్లిన్డ్ అటెన్షన్. ఆ మాటలతో విహాన్ ముఖంలో మొదటిసారి ఒక కొత్త వెలుగు కనిపించింది. కఠోపనిషత్తులో ఒక గొప్ప ప్రతీక ఉంది. మనిషి శరీరం రథం, ఆత్మ యజమాని, బుద్ధి రథసారథి. మనస్సు నియంత్రణ లేకపోతే గుర్రాలు అదుపు తప్పినట్టే జీవితం కూడా తప్పుతుంది. అంటే ఈ కథ ఆకాశం గురించే కాదు, మన లోపలి ప్రయాణం గురించి. చూడ్ విహాన్, మహర్షి అన్నారు, సూర్యుని రథమని చెప్పడం కేవలం వర్ణన కాదు, అది కదలిక, సమయం, క్రమం, వెలుగు, జీవం. ఈ 5 విషయాలను ఒకే ఇమేజ్లో చూపించిన గొప్ప బోధ. విహాన్ నిశ్శబ్దంగా విన్నాడు. అతను మొదటిసారి అర్థం చేసుకున్నాడు. పురాతన భారతం ప్రశ్నలకు డైరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వలేదు, అది మనల్ని లోపలికి తీసుకెళ్లే వే కూడా ఇచ్చింది. ప్రాచీన భారతంలో ఆస్ట్రానమీని కేవలం ఊహతో చూడలేదు. సూర్య సిద్ధాంతం లాంటి గ్రంథాలు టైం, మోషన్, ప్లానెటరీ పొజిషన్స్, ఎక్లిప్సెస్, క్యాల్కులేషన్ ఇవన్నీ గణితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఇది పెద్ద విషయం, ఎందుకంటే ఒక సమాజం ఆకాశాన్ని చూసి భయపడితే అది నిలిచిపోతుంది. కానీ ఆకాశాన్ని కొలవడం మొదలు పెడితే అది విజ్ఞానంగా మారుతుంది. సత్యదేవ మహర్షి అన్నారు, ఋషులు కథలు చెప్పారు, కానీ కథల వెనక స్ట్రక్చర్ ఉంది. వారు సింబల్స్ ఇచ్చారు, కానీ వాటి వెనక అబ్జర్వేషన్ ఉంది. వారు డివోషన్ నేర్పారు,
కానీ డివోషన్ వెనక డిసిప్లిన్ ఉంది. ఆ క్షణంలో ఆశ్రమ చెట్లు కూడా ఆ మాటలను వింటున్నట్లుగా నిశ్శబ్దమయ్యాయి. విహాన్ మనసులో ఒక కొత్త దారి తెరుచుకుంది. విశ్వం మిస్టరీ మాత్రమే కాదు, ప్యాటర్న్ కూడా. నేటి సైన్స్ కూడా అదే ప్రశ్న అడుగుతోంది. విశ్వం ఎలా కదులుతోంది? కాలం అంటే ఏమిటి? పదార్థం అంటే ఏమిటి? చైతన్యం అంటే ఏమిటి? ఇవన్నీ ఏన్షియంట్ టెక్స్ట్లో ఉన్న ప్రశ్నలే. తేడా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ, కానీ ప్రశ్న మాత్రం అదే. మహర్షి విహాన్తో అన్నారు, నువ్వు చూసినట్టు మోడర్న్ సైన్స్ యూనివర్స్ని బయట నుంచి స్టడీ చేస్తుంది. మన ఋషులు యూనివర్స్ని బయట నుంచి మాత్రమే కాదు, లోపల నుంచి కూడా చూశారు. ధ్యానం అంటే అబ్జర్వ్ చేయడం, బుద్ధి అంటే ఎనలైజ్ చేయడం, ఇంద్రియ నియంత్రణ అంటే డిసిప్లిన్. ఇక్కడే కథలు నిజమైన బ్రిడ్జ్ ఏర్పడింది. సైన్స్ బయట ఉన్న నిజాన్ని చూస్తుంది, స్పిరిచువాలిటీ లోపలి నిజాన్ని చూస్తుంది. ఇప్పుడు కథ ఇంకొంచెం లోతులోకి వెళ్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ మనకు ఒక స్ట్రేంజ్ ట్రూత్ నేర్పింది. చిన్న స్థాయిలో ప్రపంచం మనం ఊహించినట్టు సాదా కాదు. అబ్జర్వేషన్, ప్రాబబిలిటీ, అన్సర్టనిటీ ఇవి మన ఆలోచనను మార్చాయి. ఇక్కడే ఏన్షియంట్ ఇండియన్ థాట్తో ఒక ఇంట్రెస్టింగ్ రెజనెన్స్ కనిపిస్తుంది. సత్యదేవ మహర్షి నెమ్మదిగా అన్నారు, ఋషులు చెప్పింది ఇది కాదు. క్వాంటమ్ ఫిజిక్స్ని మేమీ ముందే చెప్పామని గొప్పలు చెప్పడం అది అజ్ఞానం. నిజమైన జ్ఞానం అంటే పోలికలు చూడటం, కానీ అతిగా కలపకపోవడం. విహాన్ ఆశ్చర్యపోయాడు. మహర్షి కొనసాగించారు, నిజమైన శక్తి క్లెయిమ్స్లో కాదు, నిజమైన శక్తి క్లారిటీలో ఉంది. ఈ మాటే ఈ డాక్యుమెంటరీకి పునాది. సైన్స్ను గౌరవించాలి, సాంప్రదాయాన్ని కూడా గౌరవించాలి. రెండింటినీ ఫోర్స్ చేసి కలపకూడదు. సూర్యుడు బయట కాదు, లోపల కూడా. సూర్యోదయం పూర్తవుతుంది, ఆశ్రమంలో దీపాలు వెలుగుతాయి. ప్రతిరోజు మనం సూర్యోదయం చూస్తాం. కానీ నిజమైన ప్రశ్న, సూర్యుడు వెలుగునిస్తున్నాడా లేక మనమే వెలుగు కోసం ప్రయత్నిస్తున్నామా? ప్రాచీన భారతం సూర్యుణ్ణి దేవతగా చూసింది. అది భయంతో కాదు, అది గ్రాటిట్యూడ్తో. ఎందుకంటే సూర్యుడు జీవానికి శక్తి, క్రమానికి ప్రతీక, ఉజ్వలతకు గుర్తు. మహర్షి అన్నారు, సూర్యుణ్ణి పూజించడం అంటే భౌతిక నక్షత్రాన్ని మాత్రమే వర్షిప్ చేయడం కాదు. అది ధర్మాన్ని, వెలుగును, జాగృతిని, సమయపాలనను గౌరవించడం. అప్పుడే విహాన్కి అర్థమైంది, మన పెద్దలు ఆకాశాన్ని వర్షిప్ చేయలేదు మాత్రమే కాదు, వారు ఆకాశం ద్వారా జీవన విధానాన్ని నేర్పారు. అందుకే ఈ జ్ఞానం ఇప్పటికీ జీవిస్తోంది. ఇప్పుడు మీకు మిగిలేది ఒకే ప్రశ్న. మన కాలం డేటాతో నిండి ఉంది. ఏఐ ఉంది, రాకెట్ సైన్స్ ఉంది, మొబైల్ స్క్రీన్స్ ఉన్నాయి. కానీ మనస్సు ప్రశాంతంగా ఉందా? తెలివి పెరిగింది, కానీ విజ్డమ్ పెరిగిందా? ఈ ప్రశ్నే ఈ కథ యొక్క అసలైన ముద్ర. సత్యదేవ మహర్షి చివరగా అన్నారు, బయటి విశ్వాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం, కానీ లోపలి విశ్వాన్ని తెలుసుకోవడం మరింత గొప్పది. విహాన్ తల వంచాడు. అతని సందేహం ఇప్పుడు నమ్మకంగా మారలేదు, మరింత లోతైన ప్రశ్నగా మారింది. అది జ్ఞానానికి మొదటి మెట్టు. అందుకే నిజమైన విద్య అంటే సమాధానం పొందడం మాత్రమే కాదు, సరైన ప్రశ్న అడగడం కూడా. సత్యం ఒకే చోట ఉండదు. నిశ్శబ్దం, గాలి, సూర్యుడు పూర్తిగా వెలిగిన దృశ్యం. అంతా అయిపోయిందనుకుంటే అసలు ఆరంభం ఇక్కడే. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రం మనకు ఆకాశం గురించి మాత్రమే చెప్పలేదు, అది మన స్థానం గురించి చెప్పింది, మన సమయం గురించి చెప్పింది, మన బాధ్యత గురించి చెప్పింది, మరియు మన కాన్షియస్నెస్ గురించి చెప్పింది. ఈరోజు మీరు ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సైన్స్ ప్రశ్నిస్తుంది, శాస్త్రం కొలుస్తుంది, కానీ
స్పిరిచువాలిటీ అర్థమిస్తుంది. ఆ మూడు కలిసినప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణమవుతాడు. ఈ కథ మీలో ఒక కొత్త ప్రశ్నను మేల్కొలిపితే అది అసలైన విజయం. ఇలాంటి మరిన్ని లోతైన కథల కోసం ఛానల్ను ఫాలో చేయండి. ఎందుకంటే కొన్ని రహస్యాలు బయట విశ్వంలో ఉండవు, అవి మనలోనే నిద్రపోతుంటాయి.